అందరికీ సబ్బాత్ షలోమ్. పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. సమయంలో మనం వాక్యంలోకి వెళదాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనము చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న సంపత్ అన్న ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. ప్రార్థన ముందు ఒక వాక్య లేఖన భావం చదువుకుందాం. కీర్తన 42:8. అయినను పగటివేళ యెహోవా తన కృప కలగని ఆజ్ఞాపించును, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవనదాత అయిన ఎలోహిమును గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. అసలు ప్రార్థనలోకి వెళదాం. ప్రార్థనలోకి వివరించండి. పరిశుద్ధుడా, మా గనుడా, సర్వోన్నతుడా, జీవముల తండ్రి, యెషోవా మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడవు తండ్రి, బలవంతుడా, సర్వశక్తుడా, మీకే స్తుతులు స్తోత్రం. ఇదిగోనైనా మరి సబ్బాతు రోజు సమాజంగా నిన్ను కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను ధ్యానించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను పూజించుటకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రం. సర్వోన్నతుడా, జీవముల తండ్రి, నాయన మరి ఇంతవరకు మీరు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందినారు తండ్రి. ఇదిగోనైనా మరి నీ దాసుడు దయాకర్ మరి సమాజాన్ని ఉద్దేశించి మరి ప్రసంగించనై ఉండగా మీరే తనను మీ నోటి బూరగా వాడుకోవాల్సిందే కోరుతున్నాను. సర్వోన్నతుడా, జీవముల తండ్రి, నాయన ఇదిగో అవునాయన నీ వాక్యం మా పాదములు దీపం, మా త్రోవకు వెలుగునై ఉన్న తండ్రి. మరి యవనస్తులే కాక తండ్రి మేమందరం కూడా నీ వాక్యం చేతనే మా ప్రవర్తనను మేము సరిదిద్దుకునే వలసిన వారమై ఉండగా అట్టి వర్తమానమును నీవు మాకు అందించనై ఉండగా తండ్రి మేము జాగ్రత్తగా మేము విని గ్రహించే మనసును అనుగ్రహించండి. వాక్యానుసారముగా మీకు ఉండి మీకు ఇంకా సమీపంగా మేము జీవించడానికి మీరే సాయం చేయవలసిందే కోరుచున్నాను. మరి ఒకసారి తండ్రి ఇది కూడా నాయన మరి నీ దాసుడు దయాకరను నీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ ఈ కొద్దినపలు మా ప్రియ రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యెషోవా మెస్సీయ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. మనం చదువుకున్న లేఖన భాగంలో ఇక్కడ ఒక చక్కని మాట మనకు కనబడుతూ వస్తుంటుంది. నా జీవనదాత అయిన ఎలోహిమును గుర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న అంశము, మన ప్రార్థన మనకు తోడుగా ఉండాలి అంటే, మనం చేస్తున్న ప్రార్థన వల్ల మనం ఆస్వాదింపబడాలి అంటే, దీంపబడాలంటే మనలో కూడదు. మన ప్రార్థన పరమతని సన్నిధికి చేరాలంటే మనలో ఏమి ఉండకూడదు అనేది కొన్ని లేదు మనం చూసుకుందాం. ఎందుకంటే మన ప్రార్థన పరమతని సన్నిధికి చేరి పరమతని సన్నిధిలో నుంచి ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలు, ఆ మేలులు మనము పొందుకున్నప్పుడు, మనం వర్ధిలింపబడుతున్నప్పుడు, మనం ఆస్వాదింపబడుతూ వస్తుంటున్నప్పుడు ఆయన నామము ఘనపరచబడుతుంది, ఆయన నామం మహేపరచబడుతుంది. కానీ మన ప్రార్థన ప్రతిఫలము రాక, మన ప్రార్థన మనం ఎంతగా ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు ప్రతిఫలం వస్తలేదంటే ఎక్కడో మనము ఏదో సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని లేఖనాల్లో నుంచి మనం చూసుకుందాం. అంటే మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణాలు మనలో ఏమన్నా ఉన్నాయా, అది మనకు రెక్టిఫై చేసుకుంటే అది మన యొక్క జీవితాల్లో ఉన్నత స్థితికి మనం తీసుకెళ్తుంది సుమా. కాబట్టి ఈ దినంలో మనం ధ్యానించుకునే అంశము, మన యొక్క ప్రార్థనకు పరమతని తత్వం ఇవ్వాలంటే మనలో ఉండాల్సిన లక్షణాలు, ఉండవలసిన లక్షణాలు, ఉండకూడని లక్షణాలు కూడా మనము 2 కాంప్రమైజ్ అనగా మనం చూసుకుంటూ వెళదాం. ఇక్కడ చక్కటి మాట రాస్తూ వస్తుంటున్నాడు కోరాహు కుమారులు. ఒక పగటివేళ యెహోవా తన కృప కలగని ఆజ్ఞాపించును, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవనదాత అయిన ఎలోహిమును గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. రాత్రివేళ ఆయన సన్నిధికి వెళ్ళి పాట పాడి కీర్తించి అని కొనియాడి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన మనకు ఆ రాత్రంతా కూడా తోడుగా ఉంటుంది. మరి పగలంతా కూడా ఆయన కృపకు మనం పాత్రలం అవుతాం సుమా. కాబట్టి రాత్రివేళ సమయంలో మనం చేస్తున్న ప్రార్థనలు, పగటివేళ చేస్తున్న ప్రార్థనలు, మధ్యాహ్న కాలం చేస్తున్న మన ప్రార్థనలు ఆయన సన్నిధిలో చేరి ఆయన సన్నిధిలో నుంచి మనకు క్షేమము రావాలి, మనకు స్వస్థత కలగాలి, మనం ఆస్వాదింపబడాలి అంటే మనలో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు.
అనేసి ఒకసారి లేఖనాల్లో నుంచి మనం చూసుకుందాం. ముఖ్యంగా పరమ తండ్రి యొక్క సన్నిధిలో మనం ఏక స్థితిలో మనం ఉంటే మన ప్రార్థన వింటాడు. ఏ స్థితిలో చేరుకొని మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన మనం విని మనకు జవాబు అనుగ్రహిస్తాడు అనేది కొన్ని లేఖనాల్లో మనం చూసుకుందాం. ముఖ్యంగా ఇదే కీర్తన గ్రంథంలో ఒక మాట ఆయన రాస్తూ వస్తుంటాడు భక్తుడు. కీర్తన 66వ అధ్యాయము 18వ వచనంలో భక్తుడు ఒక మాట రాస్తూ వస్తుంటాడు. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ఎలోహిం నా మనవి వినకపోవును. నిశ్చయముగా ఎలోహిం నా మనవి అంగీకరించున్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించున్నాడు. ఎలోహిం నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. ఇక్కడ చూడండి, భక్తుడు అంటూ వస్తుంటున్నాడు, అయ్యా నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ఎలోహిం నా మనవి వినకపోవును. పాపమును లక్ష్యము చేస్తే మన హృదయంలో పాపపు యోచనలు, పాపపు తలంపులు, పాపపు యొక్క ఆ యొక్క స్థితినే పెట్టుకొని మనం ఎంత ప్రార్థన చేసినా మన మనవి ఆయన వినడు, మన మనవి ఆయన ఆలకించడు సుమా. ఇదే భక్తుడు ఆ యొక్క హృదయంలో పాపమును పెట్టుకొని ఉపవాసములు చాటించి 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడు. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయములో ఆయన చేసిన ప్రార్థన పరమతని వినలేదు. ఎందుకు వినలేదు అంటే ఆయన ప్రార్థనకు ప్రతిఫలం ఎందుకు రాలేదు అంటే ఇక్కడ మనం చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయములో 12వ అధ్యాయము 12వ అధ్యాయంలోకి వెళ్దాం. 12వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 19వ వచనము. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినను సంగతి అతనితో చెప్పవెరిచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగగా వారు చనిపోయిననిరి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రము ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. చూడండి, 7 దినాలు ఉపవాసం ఉంటూ వచ్చాడు. ఆ యొక్క పేరాగ్రాఫ్లో అంతా మనకు కనబడుతూ వస్తుంటుంది. 17వ వచనంలో దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా కూడా నేల మీద పడి ఏం చేస్తూ వచ్చాడు? బిడ్డ కొరికి బతిమాలగా. చూడండి, తన హృదయంలో పాపము యోచన, తన హృదయంలో పాపం పెట్టుకున్నాడు. ఆ బత్షెబాను కూడాడు. ఆ యొక్క బత్షెబాను కూడమే కాదు, ఊరియాను చంపించాడు. ఆ పాపము తన హృదయంలో పెట్టుకున్న విధానం బట్టి ఆయన ఏం చేశాడు? 7 దినాలు ఉపవాసం ఉండి నేల మీద పడుకొని ప్రార్థన చేసినా కానీ పరమ తండ్రి ఆయన ప్రార్థన వినలేదు సుమా. కాబట్టి ఆయన యొక్క హృదయంలో కాదు, ఆయన యొక్క స్థితియే మార్చుకుంటేనే కానీ పరమ తండ్రి ఆయన మనవి ఆలకించకుండా పోయాడు సుమా. ఎందుకంటే తను చేసిన ఆ పాపము 9 నెలలు ఆ బిడ్డ పుట్టేంత వరకు, ఆ బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు ఆయన గ్రహించాడు, నేను పాపము చేశాను. ఆ బిడ్డ రోగిగా ఉన్నాడని గ్రహించి నాతాను ప్రవక్త వచ్చి, ఇదిగో నీ బిడ్డ చనిపోతున్నాడు, నువ్వు పాపం చేశావు, ఆ పాపం చేసిన వ్యక్తివి నీవే అని నాతాను ప్రవక్త హెచ్చరించగానే అప్పుడు తన మనోన్నత తెరవబడ్డాయి. అప్పుడు ఆయన ఉపవాసం ఉండి వచ్చాడు. అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన తన బిడ్డ బ్రతకకుండా చనిపోయిన సంగతి, ఆ విషయము తనకు చాలా ఆలస్యంగా తెలుస్తూ వచ్చింది. ఎందుకు తన ఉదయంలో ఆ పాపం వచ్చినంటే ఆ యొక్క చీకటిలో ఆ విధంగా ఆయన ఒక్కసారి ఆవరించి ఆయన ఏం చేస్తూ వచ్చాయంటే ఆ పాపం వచ్చేయడానికి కారణమవుతూ వచ్చింది. కాబట్టి ఆయన హృదయంలో పాపము యోచన చేశాడు. ఆ పాపము తలంపులతో ఆయన 9 నెలలు ఉన్నాడు. కాబట్టి ఏం చేయబడిందంటే ఆ బిడ్డ చనిపోయింది ఉపవాసం ఉన్నా కూడా. కాబట్టి
మనము కూడా పాపపు యోచనలతో ఎన్ని దినాలు ఉపవాసమున్నా 40 దినాలు ఉపవాసమున్నా ఆ ప్రార్థన పరమతని సనికి చేర్చబడదు సుమా. ఉపవాసము ఎప్పుడు ఏ విధంగా మనం ప్రార్థన చేయాలంటే మన హృదయంలో ఉన్న పాపమునంతా కూడా తొలగించుకొని పాపపు యోచనలు మనము తీసివేసి, యాకోబు అంటుంటాడు, యాకోబు తన యొక్క కుటుంబ వారితో ఆయన అంటుంటూ వస్తుంటాడు తన జీవితంలో ఒక శ్రేష్టమైన మాట. ఆదికాండం 35వ అధ్యాయంలో, ఆదికాండం 35వ అధ్యాయము 2-3 వచనంలో ఆయన అంటుంటాడు, యాకోబు తన ఇంటి వారితోను తన యుద్ధనున్న వారందరితోను మీ యుద్ధనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొని మనము లేచి బేతేలుకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైండిన ఎలోహిమునకు బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. చాలండి. తన ఇంటి వారందరితో కలిసి యాకోబు బలిపీఠం కట్టడానికి వెళుతున్నప్పుడు తన ఇంటి వారితో కలిసి ఆయన అంటూ వస్తున్నాడు, ఇదిగో మీ వస్త్రములు శుచిపరచుకోండి, మీ హృదయాలలో ఉన్న పాపమంతా కూడా తొలగించుకోండి, మీ యొక్క స్థితిని మార్చుకోండి. ఎందుకు మనం ఎక్కడికి వెళుతున్నాం? బలిపీఠం దగ్గరికి వెళుతున్నాం, బలిపీఠం కట్టబోతున్నాం. కాబట్టి యెహోవా రక్తములు కడగబడిన బిడ్డలారా, యెహోవా యొక్క నామములోనే మనం ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన ప్రతిఫలం రావడం లేదంటే మన వస్త్రములు ఎక్కడ మురికి అయినవో, మన హృదయములు ఎక్కడ మురికి అయినవో. కాబట్టి అందుకే ప్రవక్తలు అంటాడు, అయ్యలారా మీ యొక్క వస్త్రాలు కాదు చింపుకోవడము, మీ హృదయాలను చింపుకొని మీరు పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి అప్పుడు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే అప్పుడు మీ ప్రార్థన పరమతన్ని వింటాడు. ఇక్కడ యాకోబు అదే అంటున్నాడు, మీ వస్త్రములు శుచిపరచుకొని మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకొని మీ వస్త్రాలు మార్చుకొని ఆయన సన్నిధికి వెళుదాము రండి, ఆ బేతేలుకు వెళుదాము రండి, నా శ్రమదినము నాకు ఉత్తరమిచ్చిన యెహోవాకు మనము బలిపీఠం కట్టుదము. కాబట్టి బలిపీఠం దగ్గరికి వస్తున్నప్పుడు, ప్రార్థనని బలిపీఠం దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఏం చేయబడాలంటే ఒక్కసారి మన హృదయాలలో ఏమైనా యోచనలు పాప యోచనలు ఉన్నాయా అని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి సుమా. కాబట్టి ప్రార్థన బలిపీఠం దగ్గరికి వస్తున్నప్పుడు మనల్ని మనము పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. అయ్యా ఒక్కసారి నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నా ఆలోచనలు, నా తలంపులు, నా మాటలు నీకు ఆయాసకరముగా ఉంటే, నీకు హేయముగా ఉంటే, అయ్యా నేను పాప యోచనలు చేసి ఉన్నాను కాబట్టి నా పాప యోచనలు క్షమించు తండ్రి. ఎందుకంటే నీ బలిపీఠం దగ్గరికి వస్తున్నప్పుడు, మన బలిపీఠం ఆ యొక్క ప్రార్థన బలిపీఠం దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఏం చేసుకోవాలట? పవిత్రపరచుకోవాలి, మన హృదయాలను పవిత్రపరచుకొని రావాలి. కాబట్టి పవిత్రపరచుకొని వచ్చినప్పుడే మన ప్రార్థన వింటాడు. కాబట్టి మన హృదయంలో పాపము లక్ష్యము చేసిన ఎడల పరమతని మన ప్రార్థన వినడు. మన ప్రార్థన ఆయన వినాలి అంటే మన వస్త్రాలను, మన యొక్క హృదయాలను పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకొని ఆయన సన్నిధికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుమా. ఇంకా కొంతమంది ప్రార్థన చేస్తారు. ఎలా ప్రార్థన చేస్తారు? ఏ విధమైన ప్రార్థన పరమతని వినడో యెహోవా చెప్తున్న మాట మనం చూద్దాం. కొంతమంది వారి యొక్క జీవితాల్లో ఇలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి ప్రార్థన జీవితాన్ని? మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనములో మన ప్రార్థన జీవితంలోని కొన్ని విషయాలను మనము వాక్య వెలుగులో సరిచేసుకుంటే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలనేది కొన్ని తెలుసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. కాబట్టి కొంతమంది ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే వేషధారణతో వాళ్ళ యొక్క రూపమంతా కూడా, వాళ్ళ అంతరంగమంతా కూడా, వారి యొక్క అంతరంగ స్వభావం అంతా కూడా పరమతండ్రికి హేయంగా ఉంటుంది, పరమతండ్రి అసహించుకున్న విధానంలో ఉంటుంది. కానీ పైకి భక్తిగా నటిస్తూ, మేమే భక్తిపరులమని నటిస్తూ, మా అంత భక్తిపరులు ఎవరు లేరని నటిస్తూ ప్రార్థనలు చేస్తుంటారు. దీర్ఘ ప్రార్థనలు,
అదే మాదిరిగా మేమే భక్తి పరులమని ఆ ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థన పరుల గురించి యాస్వామిసి అంటున్నాడు, వేషధారుల వలె మీ ప్రార్థన ఉండకూడదు. కాబట్టి మొదటి అంశమేమో, మొదటి పాయింట్ ఏమో, హృదయంలో పాపము లక్ష్యము చేస్తే మన ప్రార్థన వినడు తండ్రి. మన వస్త్రాలను పరిశుద్ధపరచుకొని, మన హృదయాలు పరిశుద్ధపరచుకొని మనం వెళితే మన ప్రార్థన వింటాడు. రెండవ పాయింట్ ఏంటంటే, వేషధారుల వలె మన ప్రార్థన ఉండకూడదు సుమా. వేషధారుల ప్రార్థన పరమతండ్రి ఆలకించాడు. కాబట్టి నీ ప్రార్థన జీవితము ఏ విధంగా ఉంది? కాబట్టి వేషధారణ జీవితాన్ని కలిగి ఉన్నావా అంటే, లోపడనేమో మనుషులను అసహించుకుంటూ, మనుషులను ప్రేమించకుండా, మనుషుల మీద కనికరపడకుండా, లేకుంటే మనుషుల యొక్క జీవితాలను అసహించుకుంటూ కొంతమంది వెళుతుంటుంటారు సుమా. కాబట్టి ఆ వేషధారణ జీవితాన్ని పరమతండ్రి ఎంతగా అసహించుకుంటాడో పరమతండ్రి ఆయన అంటూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆయన సన్నిధానంలో యథార్థవంతుల ప్రార్థన ఆయనకిష్టము. యథార్థవంతుల ప్రార్థన పరమతండ్రి వింటాడు సుమా. కాబట్టి యథార్థవంతులనైనా ఆయన బలపరుస్తాడు. యథార్థవంతుల ప్రార్థన ఆలకించడానికి ఆయన కనుదృష్టి లోకమంతట సంచారం చేయుచున్నది. యథార్థవంతులముగా ఉండాలి. కాబట్టి రెండో పాయింట్, వేషధారుల వల్ల కాకుండా యథార్థవంతులముగా మన ప్రార్థన ఉండాలని కోరుతూ వస్తున్నాడు. యథార్థవంతుడవై, యథార్థ హృదయుడవై ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే పరమతని నీ ప్రార్థన ఆలకించే నాదుడు ఆయన. కాబట్టి యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. కాబట్టి యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయన వింటాడు. ఎందుకంటే యథార్థవంతుల యొక్క సంతానమును వంశమును ఆయన ఆశీర్వదించేవాడు సుమా. కాబట్టి నీ జీవితంలో యథార్థత కలిగి ఉన్నావా? యథార్థతను కలిగి ఉండాలని పరమతండ్రి దినమున నీకు ఆజ్ఞాపిస్తూ వస్తున్నాడు సుమా. కాబట్టి ఇక మూడో పాయింట్ మనం చూసుకుంటుంటే, మూడో పాయింట్, కొందరు దేని నిమిత్తం ప్రార్థన చేస్తారు, ఎందు నిమిత్తం ప్రార్థన చేస్తారు, దేని కొరకు ప్రార్థన చేస్తారంటే కొన్ని లేఖనాలు మనం చూసుకుంటుంటే మూడో పాయింట్గా మనం చూసుకుందాం ఒకసారి. యాకోబు రాసిన పత్రికలో కొంతమంది దేని నిమిత్తం ప్రార్థన చేస్తారో అక్కడ యాకోబు రాస్తూ వస్తుంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. 4వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి అక్క. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కాదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. చాలక్క. భోగేచ్ఛల నుండి, మీ శరీరేచ్ఛల నుండి, శరీర ఆశల కొరకు, అంటే ఈ శరీరం ఏది కోరుకుంటుందో దాని కొరకు మీరు ప్రార్థన చేస్తుంటే మీ ప్రార్థన పరమతండ్రి వినడు సుమా. కాబట్టి శరీర సౌఖ్యము కొరకు, శరీర క్షేమం కొరకు, శరీరం గురించి అంటే శరీరేచ్ఛల కొరకు నేను గొప్పగా ఉండాలి, నేను అందరికంటే గొప్పగా ఉండాలి. కాబట్టి చూడండి, శరీరేచ్ఛల కొరకు, మన భోగముల కొరకు, మన యొక్క చూడండి కొంతమంది ఎలా కోరుకుంటుంటారంటే ఎదుటోళ్ళేమో దినదినము వాళ్ళేమో తగ్గిపోవాలి, నేనేమో గొప్పవాడిని కావాలి. కాబట్టి ఎదుటి వాళ్ళ క్షేమము కోరి, ఎదుటి వాళ్ళ మేలు కొరిగి, ఎదుటి వాళ్ళ యొక్క బాగు కొరిగి నువ్వు ప్రార్థన చేస్తేనే, అంటే ఎదుటి వాళ్ళ క్షేమము నా క్షేమముగా, నీ సహోదరుల క్షేమమే నీ క్షేమముగా, ఎదుటి వాళ్ళ యొక్క ఆశీర్వాదమే నీ ఆశీర్వాదంగా భావించి ఎదుటి వాళ్ళను అవును పరమతండ్రి వారిని స్వస్థపరచాలి, వారిని బలపరచాలి, వారి చేతి పనులు ఆశీర్వదించాలి, వారికి మేలు చేయాలని నీవు ప్రార్థన చేస్తే పరమతండ్రి నిన్ను ఆశీర్వదిస్తాడు సుమా. కానీ కొంతమంది ఏ విధంగా ఉంటారట, ఎలా ఉంటారట? అదే యాకోబు రాసిన పత్రికలో చాలామంది యొక్క జీవితాల్లో ఎలా వారి యొక్క జీవితాల్లో వారి యొక్క కోరికలు కోరుతూ వస్తుంటారంటే ఆ కింది వచనంలోనే ఒక అడుగుతూ వస్తుంటాడు. 3వ వచనం ఒకసారి చదవండి కింద. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటము లేదు.
కింద వచ్చిన కూడా చదవండి అక్క. వ్యభిచారులారా ఈ లోక స్నేహము ఎలోహింతో వైరమని మీరెరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు ఎలోహింకు శత్రువగును. చూడండి, అంటే మీ భోగేచ్ఛల కొరకు, మీ యొక్క శరీర సౌఖ్యము కొరకు లోకంతో స్నేహము, లోకస్తులతో స్నేహము, లోకములో కలిసిపోయి లోకస్తుల వలె నటిస్తూ లోకస్తుల వలె అంటే లోకస్తులు ఏమి కోరుకుంటారు? వారి యొక్క ఘనతను కోరుకుంటారు, వారి యొక్క మెప్పు కోరుకుంటారు, వారి యొక్క స్థితిని గొప్పగా చూయించుకోవాలని కోరుకుంటుంటారు. అగో వారి ప్రార్థన పరమతని వినడు సుమా. లోక స్నేహము సర్వశక్తినికి శత్రుత్వము. కాబట్టి లోకంతో స్నేహం చేస్తున్నావా? లోకస్తుల వలె నడుస్తున్నావా? లోకస్తుల వలె జీవిస్తున్నావా? లోకస్తుల వలె జీవిస్తూ నువ్వు ప్రార్థన చేస్తే పరమతని నీ ప్రార్థన ఆలకించడు. సర్వశక్తికి శత్రువు అంటున్నాడు ఇక్కడ. లోక స్నేహము ఎలోహిముకు శత్రువు అని మీరు ఎరగరా? ఎలోహింకు వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎలా నీ జీవితాన్ని మలుచుకుంటున్నావు? లోకానికి దూరముగా, లోకస్తుల వలె కాకుండా, లోకంలో నుంచి ప్రత్యేకింపబడిన వారమై, లోకంలో నుంచి వేరు చేయబడిన వారమై, లోకంలో నుంచి నువ్వు ప్రత్యేకింపబడిన జనాంగముగా ఎలోహిం దృష్టి కనబడి నీ భోగెచ్చల కొరకు కాక ఎలోహిం యొక్క మహిమ కొరకు, ఎలోహిం యొక్క ఘనత కొరకు, ఎలోహిం యొక్క ప్రజల క్షేమం కొరకు, ఎలోహిం యొక్క సంఘ క్షేమం కొరకు, ఎలోహిం యొక్క నీతి రాజ్య స్థాపన కొరకు, ఎలోహిం యొక్క నీతి సువార్త ప్రకటింపబడడానికి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన పరమతని అప్పుడు వింటాడు సుమా. అదే యోహాను సువార్తలో యాశ్వమస్య చెప్తున్నాడు శ్రేష్టమైన మాట. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట అంటుంటాడు. 14వ అధ్యాయము 13-14 వచనాలు అంటుంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనంలో మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాని చేతును నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. తండ్రి యొక్క నామం మహిమపరచబడాని కొరకు, తండ్రి నామం మహిమ కొరకు, అయ్యా నా ప్రార్థన ద్వారా మీ నామం మహిమపరచబడాలి, మీ నామం ప్రకటింపబడాలి, మీ యొక్క స్వార్థ ప్రకటింపబడాలి, నీ యొక్క నీతి రాజ్య స్థాపించబడాలి, నీ యొక్క అయ్యా ఘనత అనేకులకు తెలియపరచబడాలని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన పరమతను వింటాడు. తద్వారా వారి అవసరతలన్నీ కూడా తీరుస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా మీరు ఏమి వెదకండి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొట్టమొదట వెదకండి. అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని మీరు ఆలోచించకండి. మొట్టమొదటిగా ఎలోహిం యొక్క నీతి రాజ్య స్థాపన కొరకు, ఆయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆయన ప్రజల యొక్క క్షేమము కొరకు, యెరూషలేము క్షేమం కొరకు, ఆయన నీతి మహిమ కొరకు మీరు ప్రార్థన చేస్తే అప్పుడు పరమ తండ్రి నీ అవసరతలు తీరుస్తాడు. నీకేం అవసరం ఉన్నావో ఆయన నీ అవసరతలని గుర్తెరుగుతాడు. కాబట్టి మొట్టమొదట మన యొక్క ప్రార్థన అంశం ఏమై ఉండాలి? ఆయన నీతి రాజ్య స్థాపన, ఆయన నామ ఘనత, ఆయన నామ మహిమ. మీరు నా నామ మహిమ కొరకై అడగండి, మీరు ఏమడిగినను అప్పుడు మీకు ఇస్తానంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం ప్రార్థనలోకి వెళ్ళి మనం ఏం కోరుకుంటాము? అయ్యా నేను దీవింపబడాలి, నా సంతానం దీవింపబడాలి, నా సంతానం గొప్ప స్థితికి వెళ్ళాలి, నా సంతానము, అయ్యా నా సంతానము, నా కుటుంబము, నా దీవెన, ఇదే మనం కోరుకుంటాం. కానీ అయ్యా నీ నామం ప్రకటింపబడాలయ్యా అనేకులకు, నీ వాక్యం అనేకులు తెలియపరచబడాలయ్యా, నీ వాక్యం తెలియపరచబడానికి కొరకు, నీ యొక్క రాజ్యస్థాపన జరగడానికి కొరకు, అయ్యా నీ నామము అనేకులకు ప్రకటింపబడానికి ద్వారాలు తెరువుము తండ్రి, మార్గాలు సరళపరచుము తండ్రి అని మనం ప్రార్థన చేస్తే అప్పుడు పరమతని మన ప్రార్థన వింటాడు. మీ భోగేచ్ఛల కొరకు కాక నాయన నీతి రాజ్య స్థాపన కొరకు అడగండి, అప్పుడు పరమతని మీ ప్రార్థన వింటాడు. ఒకటి 3వ పాయింట్ ఏంటట? మన భోగములను కొరకు కాక, మన శరీరేచ్ఛల కొరకు కాక ఆయన నీతి రాజ్య స్థాపన కొరకు, ఆయన నామ మహిమ కొరకు, ఆయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రార్థనలు చేస్తే మన ప్రార్థన పరమతని వింటాడు. కాబట్టి మన యొక్క ప్రార్థనలో మనం ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి అనే విషయాలు మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం. ఇక 4వ పాయింట్కి వెళదాం. 4వ పాయింట్ ఒక
చిన్న లోపం మనలో ఉంటుంది. అది ప్రతి వారిలో కూడా ఉంటుంది సుమా. చిన్నగా లోకము ఏ విధంగా ప్రార్థనలో మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణము ఇదొకటి మనకు మెయిన్. యాకోబు రాసిన పత్రికలోని 1వ అధ్యాయంలో ఒక మాట రాస్తూ వస్తుంటాడు. యాకోబు రాసిన పత్రిక 5వ వచనం 6వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల 6వ వచనం చదవండి. 6వ వచనము. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ఎలోహిం వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ద్విమనస్కుడై రెండు మనస్కులతో అంటే ఎలోహిం నుంచి ఇది మనకు దొరుకుతుందా అని సందేహముతో అవిశ్వాసంతో ప్రార్థన చేస్తుంటాం. ఇది నాకు కలుగుతుందా, ఇది దొరుకుతుందా, ఇది లభిస్తుందా అనేక విషయములో మనం చాలా పొరపడుతుంటాం సుమా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే అలాంటి అస్థిరులైన వారికి, అలాంటి అస్థిరత్వంతో ఉన్నవారికి, అస్థిరత్వమైన హృదయముతో, అంటే స్థిరత్వము లేదు, నీకు స్థిరమైన హృదయం లేదు, స్థిరమైన హృదయముతో అడగట్లేదు యెహోవా సన్నిధిలో. ఏ హృదయంతో అడుగుతున్నావు? అస్థిరమైన హృదయముతో. కాబట్టి చంచలత్వమైన హృదయముతో దొరుకుతుందో లేదో అని సందేహముతో, అవిశ్వాసముతో నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళి అడుగుతున్నావు. కాబట్టి నీ ప్రార్థన పరమతని వినడు సుమా. 4వ పాయింట్, ఇది ముఖ్యమైన పాయింట్. అవిశ్వాసముతో, సందేహముతో, అస్థిరత్వముతో, ఈ 3 ఒకటే పర్యాయ పదాలు. కాబట్టి ఈ విధంగా అడగక స్థిరత్వముతో, విశ్వాసముతో, బలమైన విశ్వాసముతో, అదే మాదిరిగా ఏక హృదయముతో అవును ఆయన నాకు అనుగ్రహిస్తాడు. ద్విమనస్కులు కాకుండా ఏక మనసుతో, ఏక హృదయముతో ఆయన సన్నిధానంలో నీవు అడుగు, ఆయన నీకు బహుమానము ఏదంటే అది ఇస్తాడు సుమా. కాబట్టి అబ్రహాం గారు అడుగుతూ వచ్చారు, అయ్యా ఆ సొదొమ గొమొర్రా పట్టణము నువ్వు కాల్చివేస్తానంటున్నావు కదా, అందులో 10 మంది నీతిమంతులున్నా కాపాడుతాడని విశ్వాసముతో అడుగుతూ వచ్చాడు. తన అన్న కుమారుడు లోతు కుటుంబం అక్కడ ఉంది. అయ్యో లోతు కుటుంబం నాశనం కాబోతుంది, అగ్నికిలకు ఆహుతి కాబోతుంది. వెంటనే తన యొక్క మోకాలకు పనిగప్పగిచ్చి, అయ్యా నేను దుమ్మును ధూళిని నీతో మాట్లాడి తెగించుచున్నాను, నాకు మనవి ఆలకించవా, నా మని ఆలకించవా. అందులో 50 నీతిమంతులున్నా, కొన్ని 50 లేకున్నా 40 మంది ఉన్నా, 40 లేకున్నా ఒక అయ్యా 10 మంది ఉన్నా కాపాడవా, పట్టణాన్ని కాపాడవా. అందులో 10 మంది కూడా లేకపోతే వచ్చారు. ఒక 3 మాత్రమే, ఒక 4 మాత్రమే ఆ యొక్క నీతిమంతులుగాని బయటికి తీసుకొచ్చి పరమతండ్రి సొదొమ గొమొర్రా పట్టణాన్ని పూర్తిగా అగ్నితో కాల్చివేస్తూ వచ్చాడు. కాబట్టి విశ్వాసముతో అబ్రహాం గారు చేసిన ప్రార్థన. అదే మరిగా విశ్వాసముతో బలిపీఠం మీద ఇస్సాకును బలిగా అర్పిస్తున్నప్పుడు తను ఏమాత్రం సందేహించకుండా ఒకటే, అయ్యా నా ఏకైక కుమారుని బలిగా ఇస్తున్నాను, చనిపోయిన నా కుమారుని మళ్ళీ మృతుల్లో నుంచి సజీవులుగా నువ్వు లేపుతావు అని ఆ విశ్వాసముతో, బలమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. అలాంటి బలమైన విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయి, నీ యొక్క జీవితంలో ఆశ్చర్యకార్యములు చూస్తావు. కాబట్టి అవిశ్వాసవి కాక విశ్వాసవై ప్రార్థన చేయి. అస్థిరుడవు కాక స్థిరుడవై ప్రార్థన చేయి. ద్విమనస్కుడవు కాక ఏక మనసుతో అనుసరిలో ప్రార్థన చేయి. పరమతండ్రి ప్రార్థన వింటాడు. కాబట్టి ఇది 4వ పాయింట్. 5వ పాయింట్ ఒకసారి చూసుకుందాం. ఎవరి ప్రార్థన పరమతండ్రి వినడు? ఒక 5వ పాయింట్. ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయో సరే రెక్టిఫై చేసుకుంటూ సరి చేసుకుంటూ మనం ముందుకు వెళదాం. ఒక 5వ పాయింట్ మనం చూసుకుందాం. ఇంకొకరి ప్రార్థన పరమతండ్రి వినడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనము. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించు వాని ప్రార్థన
చెవిని తొలగించువాని ప్రార్థన హేయము. హేయము. చూడండి, ధర్మశాస్త్రం వినబడకుండా, ధర్మశాస్త్రము నాకు లోబడకుండా, ధర్మశాస్త్రమునకు ఏమాత్రము కూడా విధేయుడు కాకుండా నీ చెవిని తొలగించుకుంటే, నీ యొక్క నడక మార్చుకుంటే, ధర్మశాస్త్రం నుంచి తొలగిపోయి నేను ఆయనలోనే ఉన్నానని భ్రమపడుతున్న వారులారా, మీ ప్రార్థన పరమ తండ్రి వినడు. ధర్మశాస్త్రమునకు లోబడుతున్న వారిని, ధర్మశాస్త్రమునకు అనుసరిస్తూ నడుచుకుంటున్న వారిని పరమ తండ్రి వారి ప్రార్థన వింటాడు. హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగిన వచ్చినప్పుడు హిజ్కియా యొక్క జీవితాన్ని సరే మనం చూసుకుంటే, హిజ్కియా యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఒక ప్రార్థన చేస్తూ వచ్చాడు. 38వ అధ్యాయము 2వ వచనములో, 2-3 వచనములో అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయముతో ఉదరునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. చూడండి, ప్రార్థింపగా, అయ్యా నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నాను, ఏ విధంగా ధర్మశాస్త్రం నెరవేర్చాను, ఏ విధంగా పస్కా పండుగను జరిగించాను, ఏ విధంగా నీ నియామకాలను జరిగించాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నవాని కన్నీళ్లతో ఆయన సన్నిధిలో హిజ్కియా ప్రార్థన పరమ తండ్రి వెంటనే వింటూ వచ్చాడు. పరమ తండ్రి సన్నిధిలో నుంచి వెంటనే ఆయుష్కాలము 15 సంవత్సరాల ఆయుష్కాలము పొడిగిస్తున్నానని ఆ యొక్క యెషయా ప్రవక్తకు ఇచ్చి ఆన్సరిస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రం వినబడకుండా తొలగించుకొనివని ప్రార్థన ఆయనకి హేయము. ధర్మశాస్త్రం నెరవేర్చకుండా, ధర్మశాస్త్రం లేదు, కొట్టువేయబడిందని, ధర్మశాస్త్రం అవసరం లేదని ఎవరైతే ప్రార్థనలు చేస్తున్నారో వారి ప్రార్థన పరమ తండ్రి వినడు సుమా. ఆయన వారిని యొక్క ప్రార్థనను త్రోసివేస్తాడు. కాబట్టి ధర్మశాస్త్రమునకు విధేయుడై, ధర్మశాస్త్రం లోబడి, ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్న హిజ్కియా తన ప్రార్థన పరమ తండ్రి వింటూ వచ్చాడు. అయ్యా, నేను ఎట్లుండి సన్నిధిలో నడుచుకున్నాను, నేను ఎట్లుండి సన్నిధిలో ధర్మశాస్త్రం నెరవేర్చాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థన చేయగా ఆయన ప్రార్థన పరమ తండ్రి వింటూ వచ్చాడు. నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. 5వ వచనంలో మాట, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. నీ ప్రార్థన కూడా పరమ తండ్రి అంగీకరించాలి అంటే నీవు ఆయన సన్నిధిలో ఎట్లు నడుచుకున్నావో, నీవు ఆయన సన్నిధిలో ఏ విధంగా నడుచుకున్నావో, నీ నడవడిక ధర్మశాస్త్రానికి అనుకూలంగా ఉందా, నీతికి అనుకూలంగా ఉందా, నీతిమంతుడిగా కనబడుతున్నావా అనేది పరమ తండ్రి చూస్తాడు సుమా. కాబట్టి పరమ తండ్రి మన అంగీకరించాలి అంటే ధర్మమునకు మనము లోబడాలి. కాబట్టి అందుకే మొదటి కీర్తనలో అంటాడు, అయ్యా యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వారు ఆకు వాడక నీటి కాలువల యోరాను నాటబడి చెట్టు వల్ల తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. కాబట్టి ధర్మశాస్త్రము దీవారాత్రము ధ్యానించాలి. ధ్యానించేది కాదు. 119 కీర్తన మొదటి వచనంలో యెహోవా ధర్మశాస్త్రమును నిర్దోషంగా అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. కాబట్టి నిర్దోషంగా అనుసరించి నడుచుకోవాలి సుమా, అనుసరిస్తూ నడుచుకోవాలి. ధర్మశాస్త్రం ఉందని గ్రహించాలి, ధర్మశాస్త్రం ఆజ్ఞలకు లోబడాలి, దాన్ని ధ్యానించాలి. ధ్యానించిన దాన్ని మన హృదయంలో పదిలపరుచుకోవాలి, పదిలపరుచుకునే దాని ప్రకారం అనుసరించాలి, నడవాలి. అప్పుడు ఆయన సన్నిధికి మొరపెట్టాలి. అప్పుడు పరమ తండ్రి మన ప్రార్థన వింటాడు సుమా. అయ్యా, కాబట్టి నువ్వు ధర్మశాస్త్రం వినబడకుండా, ధర్మశాస్త్రం లేదని, ధర్మశాస్త్రంకు లోబడకుండా, ధర్మశాస్త్రం నెరవేర్చకుండా నువ్వెంత ప్రార్థన చేసినా పరమ తండ్రి ప్రార్థన వినడు. కాబట్టి వాక్యమునకు విధేయుడు కాకుండా, ఆజ్ఞలకు విధేయుడు కాకుండా నీవు ఆయన సన్నిధికి వచ్చి ఎంత ప్రార్థన చేసినా పరమ తండ్రి ప్రార్థన ఆలకించడు సుమా. ఇంకొకరి ప్రార్థన కూడా పరమ తండ్రి వినడు. ఇప్పుడు మనకు 5 చూసుకున్నాం, 6వ పాయింట్ మనం చూసుకుందాం. 6వ పాయింట్ చూసుకొని 7వ పాయింట్తో మనం ముగించుకుంటాం. 6వ పాయింట్ ఒకసారి చూసుకుందాం. పరమ తండ్రి ఎవరి ప్రార్థన ఆలకించాడు? 6th పాయింట్. మనం పాయింట్స్ వైజ్గా మనం చూసుకుంటున్నాం. ఈ పాయింట్లు అన్నీ కూడా ధ్యానించండి మీ హృదయాలలో, ఒకసారి మీ హృదయాలలో పరీక్షించుకోండి. ఇంకొక మాట మనం చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనములో, మత్తయి సువార్త 5వ అధ్యాయము
23వ వచనము. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనదని కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. చూడండి, నీ సహోదరునితో నీకేమైనా విరోధం ఏమైనా కలిగిన ఎడలా, సహోదరునితో విరోధము కలిగి ఉండి, సహోదరునితో గొడవపడి, సహోదరులతో మనము అసమాధానంతో ఉండి, సహోదరులతో ఐక్యత లేక, సమాధానంగా లేక, మనం ఎంత దీర్ఘ ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాస ప్రార్థన చేసినా మన ప్రార్థన పరమ తండ్రి ఆలకించడు. కాబట్టి ఆయన అంటాడు, మీ సహోదరుల పాపములు మీరు క్షమించకపోతే, ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం 15వ వచనంలో ఒక మాట అంటుంటాడు. మీరు 6వ అధ్యాయం 15 మత్తయి సువార్త 6వ అధ్యాయము, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. కాబట్టి మీ యొక్క అపరాధములను ఆయన క్షమించడు. ఎప్పుడు మీ సహోదరుని యొక్క పాపములను, మీ సహోదరుని యొక్క తప్పిదములను, మీ సహోదరుని యొక్క అవిధేయతను నీవు క్షమించకపోతే, నీ సహోదరుతో ఇంకా నీకు విరోధ భావం కలిగి, నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే, నీ సహోదరుని నువ్వు గౌరవించకపోతే, నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే, నీ సహోదరునితో నువ్వు సమాధాన పడకపోతే, నీ ప్రార్థన పరమ తండ్రి ఆలకించడు సుమా. నీ పాపములు క్షమించడు ఆయన, నీ పాపములు క్షమించడు. కాబట్టి నీ పాపములు క్షమింపబడకుండా నువ్వెంత మొరపెట్టని ఆయన వినడు. కాబట్టి నీ సహోదరితో సమాధానపడు, వారి పాపములు క్షమించు, నీ క్షమాపణ కోరువను. నువ్వు తప్పిదం చేస్తే క్షమాపణ కోరు, వారు నిన్నేడ తప్పు చేస్తే వారి పాపములు క్షమించు, వారి అపరాధములు క్షమించు. క్షమాపణ పొందుకొని, క్షమాపణ నువ్వు పొంది క్షమించి అప్పుడు ఆయన సన్నిధికి రా, అప్పుడు బలిపీఠం దగ్గరికి రా, అప్పుడు నీ అర్పణం అర్పించు. లేదా అప్పటి వరకు నీ అర్పణం అర్పించకు. అర్పణం అర్పిస్తుంటే నీ హృదయంలో అయ్యో నా సహోదరుతో నాకు సమాధానం లేదు అంటే నీ అర్పణ విడిచిపెట్టు, ప్రార్థన ఆపేయి. నీ బలి అర్పించడం ఆపేయి, అక్కడ మధ్యలో ఆపేసి మొట్టమొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడిరా. నీ సహోదరుని క్షమించు, క్షమాపణ అడుగు, క్షమించమని వేడుకో. నువ్వు క్షమిస్తూ అప్పుడు పరమతండ్రి ప్రార్థన వింటాడు సుమా. కాబట్టి క్షమింపబడకుండా, నువ్వు క్షమించకుండా నువ్వెంత దీర్ఘ ప్రార్థన చేసినా, కాబట్టి అందుకే ఆయన 16వ వచనంలో మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, కాబట్టి ఉపవాస ప్రార్థన చేస్తుంటారు. ఉపవాసం ఉండడం మంచిదే, కానీ తగు రీతిలో, యోగ్యమైన రీతిలో, పరమతండ్రి కోరుకున్న విధానంలో యథార్థ హృదయుడవై నీ సహోదరుని క్షమించి, నీ సహోదరుని ఎడల నీ హృదయంలో ఏ విధమైన విరోధభావం లేకుండా నీవు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే అప్పుడు పరమతండ్రి నీ ప్రార్థన వింటాడు. కాబట్టి విరోధభావం కలిగి ఉండి నీ సహోదరునితో నీవు సమాధానం లేకుండా, నీ హృదయంలో క్షమాపణ వేడుకోకుండా నీవు వెడిగితే పరమతండ్రి ప్రార్థన ఆలకించాడు. కాబట్టి ఎందుకు మన ప్రార్థనలకు జవాబు రావడం లేదంటే ఈ యొక్క పాయింట్ కూడా ఒకసారి మన హృదయంలో పరీక్షించుకోండి. పరమతండ్రి సన్నిధిలో ఎంతవరకు మనం ఆయన సన్నిధిలో నుంచి, అవును ఎంతవరకు, ఎంతకాలం ఇంకా మన ప్రార్థన ప్రతిఫలం రాక మనం ఎందుకు, కొందరేమో ఇంకొక చివరి పాయింట్ మనం చూసుకుందాం. 7వ పాయింట్ లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒకరు తాము హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తారు. లూకా సువార్త 18వ అధ్యాయము 11, 12 వచనాలు. లూకా సువార్త 18వ అధ్యాయంలో 11, 12 వచనంలో పరిసయ్యుడు నిలబడి
ఎలోహిం నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయుచున్నాను. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చూడండి, ఆయన అంటూ వస్తున్నాడు, పరిసయ్యుడు అంటున్నాడు, అయ్యా నేను చోరులు అన్యాయస్తుల వలె వ్యభిచారులైన ఇతర మనుషుల వలెను ఈ సుంకరి వలెను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని యెహోవా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాడు. తను తాను హెచ్చించుకుంటూ వచ్చాడు, అతిశయపడుతున్నాడు. కాబట్టి అతిశయముతో కూడిన గర్వముతో కూడిన ఒక మనిషిని తృణీకరిస్తూ నువ్వు చేస్తున్న ప్రార్థన పరమతండ్రి నీ ప్రార్థన వినడు. పరిసయ్యుని ప్రార్థన పరమతండ్రి వినలేదు, తృణీకరించాడు. కాబట్టి ఏ వ్యక్తిని కూడా తృణీకరించకుండా, ఏ వ్యక్తిని కూడా నిషేధింపబడిన వాడు కాడు నువ్వు గుర్తెరిగి, ఏ వ్యక్తిని కూడా నీ ఎదుట ఏ సహోదరిని కూడా నువ్వు తక్కువ అంచనా వేయకుండా నువ్వు ప్రార్థన చేస్తేనే నీ ప్రార్థన పరమతండ్రి వింటాడు సుమా. కాబట్టి ఈ సుంకరి వలనైనను చోరులైనను అన్యాస్తుల వల్ల ఉన్ననందుకు అయ్యా నీ కృతజ్ఞత చెల్లిస్తున్నానని పరిసయ్యుని యొక్క ప్రార్థన పరమతండ్రి ఆలకించలేదు సుమా. కాబట్టి 7వ పాయింట్ ఏంటంటే అతిశయపడుతూ గర్విస్తూ గర్వ హృదయముతో ప్రార్థన చేస్తే గర్వ హృదయుల ప్రార్థన పరమతండ్రి త్రోసివేస్తాడు. గర్విష్ఠులందరూ ఆయనకు హేయులు. గర్వముతో కూడిన ప్రార్థన పరమతండ్రి ఆలకించడు. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? దీనుల ప్రార్థన. అయ్యా ఆకాశం కలిసిచ్చును కానీ నాకు యోగ్యత లేదయ్యా అని తను తాను రొమ్ము కొట్టుకొని చేసిన ప్రార్థన, దీనత్వముతో తను తాను తగ్గించుకుంటూ చేసిన ప్రార్థన. కాబట్టి తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను. పరిసయ్యుడు తను తాను హెచ్చించుకుంటూ చేశాడు ప్రార్థన, పరమతండ్రి ప్రార్థన త్రోసివేస్తూ వచ్చాడు. ఈ యొక్క సుంకరి తను తాను తగ్గించుకుంటూ చేస్తూ వచ్చాడు ప్రార్థన. ఆ ప్రార్థన పరమతండ్రికి చేర్చబడింది, నీతిమంతులను తీర్చబడుతూ వచ్చాడు. కాబట్టి యెహోవా దీనులకు కృప అనుగ్రహించును. యెహోవా ఎవరి దగ్గర నివసిస్తాడు? ఎవరి ప్రార్థన ఆలకించడానికి ఆయన దిగివస్తాడు? నేను మహోన్నతులను మహాగణులను నిత్య నివాసిని అయినప్పటికీ వినయము గల వారి వద్దను దీన మనసు గల వారి వద్దను నివసించడానికి నేను ఇష్టపడుచున్నాను. ఓ సహోదరి సహోదరుడా, నీ హృదయం ఏ విధంగా ఉంది? గర్వముతో నీకున్న స్థితిని బట్టి గర్విస్తున్నావా? ఆ గర్వముతో గర్విస్తుంటే నీ ప్రార్థన పరమతని వినడు. నీవు దీనుడవై యథార్థ హృదయుడవై పరిశుద్ధుడవై నీ సహోదరుని క్షమిస్తూ నీ సహోదరుని ప్రేమిస్తూ ధర్మమునకు లోబడుతూ ధర్మశాస్త్రం అనుసరిస్తూ వెళుతూ ఆయన సన్నిధిలో నీవు పరిశుద్ధ వస్త్రములు ధరించుకొని ఆయన సన్నిధికి రా. అప్పుడు పరమతని నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. 7 పాయింట్లలో మనలో ఏదైనా ఉందేమో సరి చూసుకుందాం. ఏదైనా ఆయనకు అనుకూలమైన ప్రార్థన చేయడానికి, ఆయనకి ఇష్టకరమైన ప్రార్థన చేయడానికి మనకి ఇంకేవైనా మనం సంపాదించుకోవాలేమో అవి సంపాదించుకుందాం. ఆయన సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేద్దాం. కాబట్టి నా జీవనదాతి అయిన ఎలోహింను గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉండిను. మన జీవనదాతి అయిన యెహోవా సన్నిధానంలో మనం చేస్తున్న ప్రార్థనను బట్టి మనము ఆయన కృపకు పాత్రలం అవుతాం. ఆయన మనల్ని కాపాడుతాడు, ఆయన మనల్ని భద్రపరుస్తాడు, ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీ ప్రార్థనే సరైన విధానంలో ఉండకుండా రక్షింపనేరకుండినట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ పాపములే మీ దోషములే మీకును ఎలోహిను మధ్యగా అడ్డుగా నిలుస్తున్నాయి. ఆ అడ్డుగా నిలుస్తున్న పాపములను, ఆ అవిధేయతను, ఆ మూర్ఖత్వాన్ని, ఆ అసమాధానాన్ని, ఆ గర్వమును వదులుకొని విడిచిపెట్టుకొని ఆయన సన్నిధిలో పవిత్ర హృదయుడవై దీనుడవై యథార్థ హృదయుడవై ఆయన అసలు ప్రార్థన చేయి. పరమత నీ ప్రార్థన తప్పక ఆలకిస్తాడు. నీ ప్రార్థన నిశ్చయముగా ఆయన అంగీకరిస్తాడు. నిశ్చయముగా నేను ఆయన వర్ధిలింపచేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు. అట్టి విధమైన కృప పరమతని మనందరికీ ఆయన సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. పరమత నీ మాట మనకిలో దీవించునుగాక. ఆమేన్.